అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు బెల్లం కుడుములు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ముందుగానే పెసరపప్పును శనగపప్పు నానబెట్టుకోవాలండి అరగంట ముందు. దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని అదొక పావు కప్పు ఇదొక పావు కప్పు అనమాట. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 2 కప్పులు బెల్లం తురుముని వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇది బెల్లం బాగా కరిగిపోయింది అని అనుకునేటప్పుడు కొబ్బరి తురుము రెడీ చేసుకున్న కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకొని ఈ కొబ్బరి తురుము కూడా ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం ఈ వాటర్లో. ఇది 2 నిమిషాల తర్వాత పిండిని ఇట్లా వేసుకొని ఉక్కించుకోవాలి. పిండి మొత్తాన్ని ఇట్లా బాగా ఉక్కించుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి 5 నిమిషాలు వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత గిన్నె కిందకి దించేసి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి దాకా వేసి దీన్ని పిండిని మొత్తాన్ని మద్దన పట్టాలి. ఇట్లా మద్దన పట్టేసిన తర్వాత ఇడ్లీ పాత్రలకి నెయ్యి అప్లై చేసుకోవాలి. కొన్ని ఇట్లా కుడుములాగా చేసుకుందాం, కొన్ని ఉండ్రాల్లాగా చేసుకుందాం. ఇలా చేసుకొని పిండి మొత్తాన్ని రెడీ చేసేసుకోవాలి. ఇలాగా కొన్ని ఇలా కూడా చేసుకున్నాను. ఇలా చేసుకొని ప్లేట్లన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలోకి పెట్టుకున్న తర్వాత అడుగున ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టుకొని దీన్ని మూత పెట్టు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి ఒకసారి ఉడికేయో లేదో చెక్ చేసుకొని దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇవి సపరేట్ చేసుకోవాలి ఒకటిగాన. ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు విఘ్నేశ్వరుడికి వినాయక చవితి రోజే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడుతూ ఉంటే చాలా బలం అండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి, కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలకి పెట్టండి, నచ్చుతుంది. మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.